ఈ నెల 23న జరగాల్సిన టీపీసీసీ భేటీ వాయిదా పడింది. కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీకి హాజరవుతారని అనుకున్నారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆమె క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం ఉంటుందని అనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ నెల 23న జరగాల్సిన టీపీసీసీ భేటీ వాయిదా పడింది. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీకి హాజరవుతారని అనుకున్నారు. కానీ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆమె క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం ఉంటుందని అనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లుగా టీపీసీసీ ప్రకటించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, టీపీసీసీ భేటీ వాయిదాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ నెల 23వ తేదీన టీపీసీసీ విస్తృత సమావేశం జరుగుతుందని చెప్పేసి ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ సమావేశాన్ని అయితే వాయిదా వేశారు. 27వ తేదీ తర్వాత ఏ రోజు సమావేశం ఉంటుంది అనేది టీపీసీసీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలపై టీపీసీసీ ఫోకస్ చేసింది. ఆ కారణంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తా ఉంది. వరుసగా ఈ రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా ఇటు ఆయా జిల్లాల నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. ఇటు ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలతో ఆయా నేతలతో మాట్లాడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దానికి సంబంధించి వ్యూహాన్ని కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు టీపీసీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి. తిరిగి ఏ రోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు అనేది 27 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నటరాజన్ కొత్త ఇన్ఛార్జ్ గా ఎంపిక అయ్యాక మొదటి సమావేశం ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుందని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగానే ఈ సమావేశాన్ని వాయిదా వేసి ఆ తర్వాత నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం వల్ల అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.